వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, ನಾನು మీ జోగిని అండి. వచ్చాను మీకోసం బోల్డ్ అని పొలిటికల్ పంచులు తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మందు 5 నిమిషాలకు దొరుకుతుంది, నీళ్లు మాత్రం అర్ధ గంటకు దొరుకుతాయి. బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చికెన్ సెంటర్లు మూసేస్తామని చెప్పడం ఏంటి? మీ దగ్గర కోళ్ళు కొనకపోతే లక్షలాది మంది కార్యకర్తలు ఆ రోజే అనుకుంటే ఈ పార్టీ ఉన్నది. కేసీఆర్ గారు దేవుడు. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? నిన్న మొన్నటి దాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? చూస్తానికే నల్లికుట్టలా కనపడతావు గానీ ఇలాంటి భాషనా ఇదా? ఆగండి ఆగండి ఆగండి, ఇది జస్ట్ శాంపుల్, అసలు కదా ఇప్పుడు ఉంటుంది. అదేటో చూసేద్దాం, కానీ దానికంటే ముందు హెడ్లైన్స్ చూసేద్దాం. అప్పుడు ఆ మందు తాగొద్దు అన్నాడు, ఇప్పుడు అదే మందు తాగిస్తున్నాడు చంద్రబాబు. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే ప్రజలారా యవ్వనం వస్తుంది. యవ్వనం. తండ్రి కొడుకులు పులి మీద స్వారీ చేస్తున్నారన్న అంబట్టి. పులి స్వారీ ఆగిపోతున్నాను ఇప్పుడు ఒకసారి టక్కన ఆ పులి మిమ్మల్ని ఏంటో గుర్తుపెట్టుకున్నాను. ఆళ్ళగడ్డలో చికెన్ మీద ఎమ్మెల్యే గోరి చిలక్కొట్టుడు. ఈరోజు చికెన్ డాన్ గా తయారైంది మన ఎమ్మెల్యే అఖిలప్రియ. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయన్న కవిత. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాల పేర్లు చెప్పు. కవితకు కాంగ్రెస్ సూటి ప్రశ్న. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? ఏం పీక్కుంటావో పీక్కో, సీఎం కు కేటీఆర్ సవాల్. ఈ లొట్ట పీస్ కేసులతోని ఆ లొట్ట పీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటున్న దయాకర్. ఒక్క పిల్లర్ పోతే ఏమైంది అంటుండ ఆయన కేసీఆర్. పడుచు పిల్లోళ్ళ మారిపోదామని బ్రహ్మాండమైన ప్లాన్ వేసిన తిరకాసు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెత ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా చెప్పుకుంటారు. అదే సామెతను రాయలసీమలో ఎలా చెప్తారో ఎరుతున్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. నమస్కారం సార్. మందు సీసాలన్నీ వరుసగా పెట్టుకుని కూర్చున్నారు, ఏంటి సార్ సంగతిలో? మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ విధి విధానం ఏ విధంగా ఉందంటే, ఎలా ఉందండి? మా రాయలసీమ గ్రామీణ ప్రాంతం మా భాషలో మాయవారంలో చెప్తా ఉన్నాం. చెప్పండి చెప్పండి, మీ భాషలో చెప్పండి. అత్త కోడలకు శుద్ధులు చెప్పి తెల్లవారదలికి పక్కింటితో పోయింది. అవ్వా, ఎందుకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామెతను ఉపయోగిస్తానని అంటే, నువ్వు ధరలు తగ్గిస్తానని చెప్పినావు. అవును సార్, చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ పోయాడు ఎన్నికల ముందు. ధరలు తగ్గించినావా? తగ్గించలేదా? అన్ని పెట్టే మందులు నేను. అవన్నీ ఎందుకు తీసుకొచ్చారు సార్? మామూలుగా చెప్తే సరిపోతుంది కదా. ఊరిగా మాటలు చెప్తే కుదరదని చెప్పి సాక్ష్యం ఉండాలని నేను ఇవన్నీ పెట్టినా. బాగా రీసెర్చ్ చేసి సాక్ష్యాధారాలతో సహా వచ్చారన్నమాట. సరే సరే, వాదనలు ప్రారంభించండి. వైట్ హాల్ అని ఒకటి ఉంది. ఏది? ఇది. ఓ అదా, ఎంత సార్ అది? మేము 150 రూపాయలకి అమ్మినాం క్వార్టర్. మరి బాబు గారు వచ్చాక ఎంత తగ్గించారు? ఆయన ఎంత తగ్గించినాడంటే 160 అమ్ముతున్నాడు. ఏంటి మళ్ళీ చెప్పండి, అప్పుడెంత ఇప్పుడెంత? మేము 150, ఆయన 160. అంటే మీకంటే 10 రూపాయలు పెంచారు కదా. తగ్గించినాడు. పెంచితే తగ్గించారంటారేటండి మీరు? చంద్రబాబు నాయుడు భాషలో దీన్ని తగ్గింపు అంటారు, మనందరి భాషలో అయితే హెచ్చింపు అంటారు. లేదు లేదు, నాన్న నమ్మను. ఆయన తగ్గిస్తానన్నారు సార్, అన్నారంటే ఖచ్చితంగా తగ్గిస్తారు. ఏ బ్రాండ్లు కూడా ధరలు తగ్గించాలి. ఓయమ్మో, ఇదేంటిది? అంత గొంతేసుకొని బేసు వాయిస్లో చెవులు సిల్లులు పడేలా అరుత్తు ధరలు తగ్గిస్తామని చెప్పారు కదా. అంటే ఇదంతా తుస్సేనా? నాణ్యత కలిగిన మద్యాన్ని మీకు అమ్ముతానని చెప్పినాడు ఆయన. మరి అదేనా అమ్ముతున్నారా? నాణ్యత కలిగిన మందు. నాణ్యత లోపించిన మద్యాన్ని అమ్ముతున్నాడు. ఆ మాట కూడా బుస్సేనా? ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో, ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే ఈ మందు తయారైతుంది. ఓ, ఇంకా అదే అమ్ముతున్నారేంటి? బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమి మారలే. అప్పుడు ఆ మందు ఇష్టమన్నారు కదా చంద్రబాబు గారు. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. ఆ మందు తాగితే ఆరోగ్యాలు కూడా క్షీణిస్తాయని చెప్పి మొత్తుకున్నారు కదా. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. మరి ఇప్పుడు కూడా అదే మందు తాగుతున్నారు కదా. ఇప్పుడు తాగితే ప్రజలారా, చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం. ఏం యవ్వనమో ఏటో, తాగి తాగి జనం సీకేసిన తాటి పండులా తయారవుతున్నారు ఇప్పుడు. మా నియోజకవర్గంలో ఓ రోజు మేము వెడవలికి వినాం.
ఏం జరిగింది సార్ అక్కడ? అక్కడుండే మా లీడరు ఒక వాటర్ క్యాన్ కూల్ గా ఉండేది కావాలని చెప్పినాడు. మరి ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇస్తారు కదా. కూల్ గా ఉండే వాటర్ క్యాన్ అర్ధ గంటకు వచ్చింది. మరి మందు మాత్రం 5 నిమిషాలకు వచ్చింది. ఇదేంటి సార్ ఇంత ఫాస్టా? ఇది ఎంత విచిత్రమో చూడండి. ఈ చిత్రమే మరి 5 నిమిషాల్లో మందు రావడం అంటే మామూలు విషయం ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మందు 5 నిమిషాలకు దొరుకుతాది, నీళ్లు మాత్రం అర్ధ గంటకు దొరుకుతాయి. మందు కోసం ప్రజలు తల్లడిల్లిపోకుండా అంత ఫాస్ట్ గా డోర్ డెలివరీ చేస్తున్నారంటే బాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మెచ్చుకోవాలి. మరి పులితో సెల్ఫీ దిగు తప్పు లేదు, కానీ పులి మీద స్వారీ చేస్తే బాక్స్ బద్దలైపోద్దని హెచ్చరిస్తున్నారు అంబటి రాంబాబు గారు. నమస్తే సార్. ఏంటి సార్ పులి స్వారీ అంటున్నారు? దాని దుంపదగా మన స్విగ్గీ అని ఉంటది కదా, ఫుడ్ కావాల్సి వస్తే ఫోన్ చేస్తే స్విగ్గీ నుంచి ఫుడ్ వస్తుంది. అవును సార్, ఇప్పుడు అలా ఆర్డర్ చేస్తే ఇలా ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్విగ్గీ లాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇన్నాళ్ళు రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని రద్దు చేసి మందును డోర్ డెలివరీ చేస్తున్నారు. అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తాగి ఊగాలి, ఊగి తోగాలి, ఇదే బాబు గారు కోరుకునేది. ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలో ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అంటున్నారండి బాబు గారు. పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. అమ్మో, పులి మీద స్వారీ అంటే సాహసం అనే చెప్పాలి. పులి స్వారీ ఆగిపోతుంది. నేను ఎప్పుడు సరే టక్కన పులి స్వారీ టక్కున ఆగిపోతే ఏటవుతుంది సార్? ఆ పులే మిమ్మల్ని తింటది, గుర్తుపెట్టుకో. ఓయమ్మో, చాలా ప్రమాదమే. ఎక్కడ చూసినా పేపర్ చూసినా ఏముండాలంటే వాడు అరెస్టు వీడు అరెస్టు, వాళ్ళకి బెయిల్ రాలేదు వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు ఆ స్కీమ్ అమలు కాలేదు రాయకూడదు. అంటే ఇదంతా ఓ గేమ్ అన్నమాట. ఎన్ని కేసులు నీ దుంప దగ్గర నాకు అర్థం కాల. అవును సార్, 3 కేసులు 6 పీటీ వారెంట్లు అన్నట్టుంది కూటమి పాలన. బహుశా బ్రిటిష్ వాడు కూడా కేసు పెట్టున్నాడు. గట్టిగా అనకండి సార్, ఆ బ్రిటిష్ వాళ్ళ మీద కూడా కేసు పెడతారు. మాట్లాడితే కేసు. మరి మాట్లాడకండి సార్, లేదంటే మిమ్మల్ని కూడా లోపలేసేస్తారు. వేసుకుంటే వేసుకోరు, ఏమైంది ఇప్పుడు వేసిన వాళ్ళ కన్నా నేను పెద్ద మొగోడిని. పోలీసులు మీకోసం వస్తే ఏడ్చేస్తారు సార్. ఒరే మొగళ్ళారా వచ్చి రాత్రి పొడి తలుపులు కొట్టమన్నారా, ఫోన్ చేయండి వచ్చేసి ఇల్లు కూర్చున్నావు అని చెప్పాం కదా. అంటే ఫోన్ చేస్తే వెళ్తారా? అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం, రాపలే తెలుసుకున్నాం, 3 నెలల పాటు రాపలు ఉంచుతాను మా లోకేష్ గారు చెప్పాడు రండి అంటే బట్ట సర్దుకు నేనే వెళ్తా. అంటే మీరు అన్నింటికి ప్రిపేర్ అయిపోయి ఉన్నారనమాట. మాఫియా డాను, లిక్కర్ డాను, అండర్ వరల్డ్ డాను, ఇలాంటి డాన్ గురించి తెలిసే ఉంటుంది. కానీ చికెన్ డాన్ గురించి విన్నారా? అసలు చికెన్ డాన్ ఏంటి, మటన్ డాన్ ఏంటి అనుకుంటున్నారా? ఆ డాన్ గురించి చెప్పడానికి బోమా కిషోర్ రెడ్డి సార్ వచ్చారు. నమస్తే సార్, ఎలా ఉంది సార్ మీ ఆలుగడ్డ? ఏంటి మధ్య చికెన్ షాపుల వాళ్ళు ఓ గొడవ చేసేస్తున్నారట, ఏంటి సార్ ఆ గొడవ? కోళ్ళు ఎక్కడ కొనకూడదు, వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదు. మరి ఎక్కడ కొనాలంట కోళ్ళు? అఖిలప్రియ అనుచరులు వాళ్ళ భర్త ఎక్కడ చెబితే అక్కడనే కొనాలంట, అదొక రూల్. మరి అక్కడే కొంటే అయిపోతుంది కదండి, ఇందులో ఇబ్బంది ఏంటని చెప్పండి. కేజీకి 35 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏటేటి కేజీకి 35 రూపాయలు కమిషనా? వామ్మో, మొత్తం 35 రూపాయలు ఒక్కలకేనా? ఇందులో ఇంకెవరైనా పార్ట్నర్లు ఉన్నారా? 25 రూపాయలు వచ్చేసి అఖిలప్రియకి వాళ్ళ భర్త కంట. మరి మిగతా 10 రూపాయలు ఎవరికి? బ్రోకర్లు ఎవరైతే వాళ్ళు తిరుగుతారో వాళ్ళకి 10 రూపాయలు అంట. ఇంకా నా ఇవ్వండి బాబు, 35 రూపాయల కమిషన్ మీద జిఎస్టీ వేయలేదు. ఏంది ఇది? ఇప్పుడు కేజీకి 35 రూపాయలు అంటే రఫ్ గా రోజుకి ఎంత కలెక్షన్ ఉంటుంది సార్? రోజుకి దాదాపు 5000 కేజీలు ఆర్లగడ్డలో సేల్ ఉంది. 5000 కేజీలు అంటే ఎమ్మెల్యే గారికి ఎంత గిట్టుబడి అవుతుంది సార్? 35 రూపాయలు ఇంటూ 5000 అంటే ఎంత పడుతుంది? ఎంత? ఒక రోజుకి 1,75,000 రూపాయలు. అయ్యో బాబోయ్, రోజుకి 1,75,000 అంటే నెలకి ఎంత అవుతుంది సార్? నెల తిరిగే లోపల దాదాపు 60 లక్షలు. ఓరి నాయనో, కోళ్ల మీద పడి కోట్లు కొలగొడుతున్నారుగా. ఇదేం చిన్న స్కామ్ కాదు. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు అన్నట్టు స్కాముల్లోనూ ఇదో ఎరైటీ స్కాము. ఇప్పుడు చికెన్ స్కామ్. ఇప్పుడు ఒక్క కోళ్ళేనా, లేకపోతే రొయ్యలు పీతలు పిత్తపరగల మీద కూడా కమిషన్ గుంజుతున్నారా మన ఎమ్మెల్యే గారు? ఈ రోజు చికెన్ డాన్ గా తయారైంది మన ఎమ్మెల్యే అఖిలప్రియ. చికెన్ డానా? మరి మటన్ వైపు వెళ్ళలేదా ఎమ్మెల్యే గారు? చికెన్ సెంటర్లు మూసేస్తామని చెప్పడం ఏంటి? మీ దగ్గర కోళ్ళు కొనకపోతే? మరి అలా బెదిరించి భయపెట్టి దబాయించి దడదడలు ఆడిస్తేనే డబ్బులు రాలుతాయి. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకైనా సార్ మీకు ఓట్లేసింది ప్రజలు? వాళ్ళేం చెప్తారు సార్, అంత తీరిక ఎక్కడుంది చెప్పండి వాళ్ళకి. కోడి దెబ్బకు ఓడిపోతారు మీరు, చూసుకోండి. ఏంటో చికెన్ మీద కూడా కమిషన్లు దండుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వం పనితీరుకు కోడి పేరు మీద ఓ అవార్డు ఇవ్వాల్సిందే. ఎమ్మెల్సీ కౌతు గారు కేసీఆర్ గారికి రాసిన లేఖ
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టించేస్తుంది. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే అదంతా డ్రామా అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్, ఈ ల్యాగ్ గొడవ ఏంటండి? బీఆర్ఎస్ పార్టీ అనేది ఉనికికే ప్రమాదం వచ్చింది. అదేంటి సార్, మొన్ననే కదా వరంగల్ అంత పెద్ద సభ పెట్టారు. వాళ్ళు పెట్టక ఒక బహిరంగ సభ పెట్టుకుని కొడుకుని ప్రమోట్ చేస్తున్నట్టు పెద్ద ఫ్లెక్సీ పెట్టి లక్షలాది మంది కార్యకర్తలు ఆ రోజే అనుకుంటారు ఈ పార్టీ ఉన్నదని. అది సరే గాని కేసీఆర్ గారికి కౌతుకూరు రాసిన లేఖ సంగతి ఏంటంటారు? ఇదంతా ఒక డ్రామా లాగా అనిపిస్తుంది. డ్రామా అని ఎందుకు అనిపిస్తుంది సార్ మీకు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడైతే వీళ్ళు బీజేపీకి బాజాబ్తో సపోర్ట్ చేసిండో క్యాండిడేట్ పెట్టకుండా మనం బీజేపీలో కలిసిపోతున్నాం, బీజేపీలో మెర్జ్ అవుతామా, అలయన్స్ ఉంటుందా, మనకైతే ముఖ్యమంత్రి రాదు, మన ప్రభుత్వం రాదని తెలిసిపోయి కొత్త నాటకానికి తెరలిపోయినారు. అందులో భాగమే నిన్నటి లేఖ. అయితే నిజంగా ఇది డ్రామానే అంటారా? అని క్లియర్ కట్గా చిన్న పిల్లలని అడిగినా చెప్తారు. అంటే కౌతుకూరు ఆ డాడీ గారికి లేఖ రాయడం తప్పు అంటారా? లేఖలా 2 నిమిషాలు తిట్టిరు, 10 నిమిషాలు తిట్టు, 20 నిమిషాలు తిట్టు అంటారా? అసలు ఈ లేఖ ఎవరు రాసుంటారు అని అనుకుంటున్నారు మీరు? ఇదంతా హరీష్ రావు గారి ఇంట కూర్చొని కేటీఆర్ పోయి డ్రాఫ్ట్ చేసి ఆమెతో రాపిచ్చి ఆమె అమెరికా నుంచి వచ్చే రోజే అది విడుదల చేపించి ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్. ఏటో ఈ మాత్రం లేఖకి ఇద్దరు కలిసి కూకొని డిస్కసింగ్ చేసుకొని డ్రాఫ్టింగ్ చేసి రాశారా? పోనీలండి, వాళ్ళ నాయకుడికి వాళ్ళు రాసుకున్నారు, మధ్యలో మీకేంటి బాధ? కేసీఆర్ గారు దేవుడు, అలాంటి దేవుడి చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయని అన్నారు ఎమ్మెల్సీ కవిత గారు. ఆ దెయ్యాలే కుట్ర పన్ని తాను రాసిన లేఖను బయట పెట్టాయని కూడా చెప్పుకొచ్చారు. నమస్తే మేడం, ఈ లేఖ కూడా ఏంటండి? కేసీఆర్ గారు దేవుడు, ఆయన దేవుడే. అసలు ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది ముందు అది చెప్పండి. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. దెయ్యాలా? వామ్మో, దెయ్యాలంటే నాకు భయం అండి బాబు. ఈ లేఖ ఈ విషయం అంతా తీసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీ బాగా సంబరపడుతున్నట్టున్నాయి. లేఖ రాసి వాళ్ళకి చేతి నిండా పని కనిపించారు. అయినా నాన్నగారికి ఇలా లేఖ రాయడం ఏంటి, అది బయటికి రావడం ఏంటి, ఆ లేఖ మీద రచ్చ జరగడం ఏంటి? ఏటో దెయ్యం ఎవలు, కోవట్టెవలు, అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది మాకు తెలియాల, ఇప్పుడే తెలియాలి అని కవిత మేడం కోసం పేపర్ మీద కొన్ని ప్రశ్నలు రాసుకొచ్చారు ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు. నమస్తే సార్, ఒక్కో ప్రశ్న చొప్పున అడగండి. కవిత గారు, మీ లేఖను లీక్ చేసింది ఎవరు? ఆవిడే అన్నారు కదా కేసీఆర్ గారు చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయని. ఏదో ఒక దెయ్యం లీక్ చేసి ఉంటది. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? దెయ్యం పేరు చెప్పలేదు మేడం. కేసీఆర్ పక్కన కోవట్లు ఎవరు? ఆ దెయ్యాలే కోవట్లు. అయ్యా మీద కుట్ర చేస్తున్నాయంట. మీపై కుట్ర చేస్తున్నది ఎవరు? కుట్ర చేసేది కూడా దెయ్యాలే. సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? లేఖ రాయాలనిపించి డాడీ గారికి లేఖ రాసింది, ఇందులో తప్పేటుంది? ఎయిర్పోర్ట్ లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు? ఇదంతా ఆ దెయ్యాలు చేస్తున్న కుట్ర అయి ఉంటుంది సార్. లొట్టపీసు కేసులతో, లొట్టపీసు ముఖ్యమంత్రితో ఏం కాదు, నీకు దమ్ముంటే ఏం చేసుకుంటావో చేసుకో అని సీఎంకే సవాల్ ఇసిరారు కేటీఆర్ గారు. చెప్పండి సార్. పెద్దలు అందుకే ఆలోచించి ఒక సామెత చెప్పింది, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని. సామెతతోనే మొదలెట్టేశారు. ఇంతకీ ఆ కుక్క ఎక్కడిది? మళ్ళీ కుక్క అంటే కూడా బాధ. కుక్క అంటే విశ్వాసం గలది. కుక్క చాలా విశ్వాసం గల జంతువు. కుక్క అంతే తప్పేట ఉందండి. అలా అట్లా పోలిస్తే కుక్కల సంఘం వచ్చి ఇప్పుడు నన్ను మళ్ళీ నాతో పంచాయతీ పెట్టుకుంటే కష్టం. అరే పెద్ద సమస్య వచ్చిందిగా, మరి ఇప్పుడు ఏడు చేద్దాం సార్? కుక్క కాదు, నక్క అని మార్చుకోవాలి మనం. నక్కంటే మరి నక్కల సంఘం ఏమి అభ్యంతరం చెప్పదా? అయినా ఈ కుక్కలు నక్కల గోలేటండి బాబు. నిన్న మొన్నటి దాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఆయన ఇష్టం వదిలేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు గురించి ముందు చెప్పండి. మన ఊళ్ళో సామెత చెప్తారు. మళ్ళీ సామెత చెప్పండి. చారాన కోడికి బారాన మసాలా అని. ఇది కరెక్ట్ సూట్ అవుతుంది దానికి. దేనికి? కాంగ్రెస్ ప్రభుత్వానికి. అంటే ఏమి చేయట్లేదా? ఇచ్చింది చారాన వంతు, కానీ దానికి బిల్డప్ ఊరూర ఫ్లెక్సీలు, ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి ఫోటోలు. చేయింది చేయకపోని చేసిందైనా చెప్పుకోవాలి కదండి. నేను నల్గొండ పోయినా నేను పెళ్లికి. అక్కడ ఏంటైనది? పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు. నేను బ్యానర్ చూస్తే ఏముందండి ఆ బ్యానర్ లో? మిస్ వరల్డ్ కంటెస్ట్ లో ఎవరి మొక్కలున్నాయిరా అంటే రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,
బట్టి విక్రమార్క. ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకైతే అర్థం కాదు. అంటే మీకు మిస్ వరల్డ్కి కాంగ్రెస్ లీడర్లకి తేడా తెలియటం లేదా? ఒకటే పనులున్నది ప్రభుత్వం మొత్తం. ఏటా పని? కమిషన్లు కమిషన్లు కమిషన్లు. మీకు ఎలా తెలుసండి? మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు విన్నారు. ఎవరా మంత్రి? కొండ సురేఖమ్మ. ఏమన్నారు సార్ మంత్రి కొండ సురేఖమ్మ గారు? మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు. మంత్రులు అంటే మరి ఆమె కూడా మంత్రే కదా. నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరు లంగాలని చెప్పింది. ఆమె చెప్పింది వాళ్ళ మంత్రుల గురించి కాదంట, మీరు అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన మంత్రుల గురించి అంట. ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది. ఏం సినిమా సార్? అపరిచితుడు. నాకు చాలా ఇష్టం ఆ సినిమా అంటే. చూసారు ఎవరన్నా? నేను చూశానండి బాబు. అలా ఇద్దరు ఉంటారు. అవును సార్ ఉంటారు. వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు, అటు చూస్తే ఒక తిరుగుంటాడు. మీరు సినిమాలు బాగా చూస్తారనమాట. ఇటు చూస్తే రాము అట, అటు చూస్తే రెమో. రాము ఎవరు, రెమో ఎవరు? రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. అంటే ఇప్పుడు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు అపరిచితుడు అంటారా? నేను అపరిచితుడు అని ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని. మరి ఎందుకు అంటున్నారండి? ఓ దిక్కేమో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని రెమో అంటాడు. రాము అనేటోడేమో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే ఈయన పత్రాలు ఇచ్చుకుంటా పోదులు కొట్టుకుంటా ఆయన నిలబడతాడు. ఇప్పుడు ఈ సినిమా స్టోరీలు వదిలేసి ఇంకేమన్నా చెప్పండి సార్. ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డి. ఏటా వ్యాధి? మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంట. అంటే ఏంటి సార్? ఒకడే మనిషి నలుగురు లెక్క నడిచారు అన్నట్టు. అంటే అపరిచితుడు. ఇప్పుడే కదండి చెప్పారు. ముందు ఆ సినిమాల గురించి వదిలేండి. కేసీఆర్ గారికి నోటీసులు పంపించారు కదా, దాని గురించి చెప్పండి. ఈ కేసులు పీసులు వీటికి భయపడేది లేదు. మరి ఆ కేసులు ఎలా ఎదుర్కొంటారు? ఈ లొట్ట పీస్ కేసులతోని ఆ లొట్ట పీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు. ఓహో, మీకు చాలా ధైర్యం, ఎక్కడ తగ్గట్లేదుగా. నేను ఎన్నో బూతులు విన్నా, కానీ బీజేపీ వాళ్ళు తిట్టే బూతులు మాత్రం నా జన్మలో ఎల్లా అని చెవులు మూసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు బీఆర్ఎస్ మీద కూడా సెటైర్లు వేశారు. నమస్తే సార్. తెలంగాణను కేసీఆర్ దొంగల దొడ్డిగా మార్చిండు. అదేంటి సార్, కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేసరి బీఆర్ఎస్ నాయకులు చెప్తుంటే మీరేటి దొంగలు దొడ్డి బందులు దొడ్డి అంటారు? 7 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి తగుదునమ్మా అని చెప్పి ఇలా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. వాళ్ళు ఏమి నీతులు చెప్తున్నారండి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఇందాక కేటీఆర్ గారు. ఒక పిల్లర్ పోతే ఏమైంది అంటుండ ఆయన కేసీఆర్. మరి ఒక్క పిల్లర్ పోతే మీరు ఎందుకు సార్ అలా గొడవ చేసేస్తారు? ఏదో అలాగ అడ్జస్ట్ అవ్వచ్చు కదా. నాగార్జున సాగర్ ఒక్క పిల్లర్ ఎందుకు పోలే? శ్రీశైలం ఎందుకు ఒక్క పిల్లర్ పోలే? అవి అప్పుడెప్పుడో కట్టిన ప్రాజెక్టులు సార్, ఇప్పుడు అలా కుదరదు. లంచాలు, కమిషన్లు, సిలక్ కొట్టేళ్ళు, చాలా వ్యవహారాలు ఉంటాయి. కాళేశ్వరరావుకి కాలాదిన్ ఉన్నాయి. ఈ కాళేశ్వర్ కోన్ హై, కాలాదిన్ కే హై? ఎవరు చట్టానికో న్యాయానికో రాజ్యాంగానికో అతిథులు కారు. అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ను అరెస్ట్ చేసేస్తారా? కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే మాత్రం తప్పదు. లేకపోతే ఆయన ఎవరో పోయింది కదా ప్రభాకర్ రావు గారు, అక్కడ ఎన్నో పోయి తప్పించుకొని ఇంటర్పోల్ నుంచి దొరకకుంటున్నాడు. అట్లా ఏమైనా తప్పించుకోపోవడానికి అమెరికాకు పోతున్నాం ఆయన కాక? ఆయన ఎందుకు పారిపోతారు సార్? అసలు ఏమనుకుంటున్నారు సార్ ఆయన గురించి మీరు? అట్లేం పోకు, నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో, పూలదండలేస్తాం. ఖచ్చితంగా నిరూపించుకుంటారు. అది సరేగాని బీజేపీ నాయకులు మీ మీద మీ పార్టీ మీద చేస్తున్న కామెంట్స్ చూస్తున్నారా? ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థూ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే బూతు. అదంతా ఎవరు చేస్తున్నారంటారు సార్? కిషన్ రెడ్డి నడిపిస్తుండా సోషల్ మీడియా, మరి ఇంకెవరైనా నడిపిస్తుండో నాకు తెలియదు. కిషన్ రెడ్డి గారా? ఆయన ఎందుకు చేస్తారు సార్? ఆయనకి అంత టైం లేదులేండి. చూస్తానికేం నల్లికుట్టలాగా కనపడతావు గానీ ఇలాంటి భాషనా ఇదా? మిమ్మల్ని కూడా బాగానే తగులుకున్నారు కదా. ఎక్కడియో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు. దొరికితే అంతే సార్, చీల్చి సండాడతారు. మీ బతుకంతా ట్రోల్స్ బతికేనా? ఇప్పుడు అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి సార్. ఇంత నీచాతి నీచమైన బూతు పార్టీ అలా బీజేపీ నిజంగా బూతు జనతా పార్టీ. అది ఏంటి బీజేపీ అంటే బూత్ జనతా పార్టీనా? భలే పేరు పెట్టారండి. నేను ఊర్లో పుట్టినా రచ్చబండల మీద పంచాయతీలు చూసినా కానీ ఊరి బూతులు కూడా పనికిరావురా నాయన. ఎక్కడ పుట్టినరా మీరు? ఇదంతా ఎవరు చేస్తుంటారు సార్? అచ్చ తెలుగు బూతులు పెట్టేటోళ్ళని పట్టుకున్నారు. ఒక 100 మందిలో 1000 మందిలో పట్టుకున్నట్టుంది. మీరు కూడా ఓ 1000 మందిని పెట్టుకోండి, సెల్లుకు సెల్లు. తగ్గేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు తప్పు చేస్తే ప్రశ్నిస్తాం. మీరు తప్పు చేస్తే వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకిప్పుడు మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా తిరక్కాసును కదిలిద్దాం. ఈ పాలి ఏం బ్రేకింగ్ న్యూస్ పట్టుకొచ్చాడో, దాంతో ఏం సెన్సేషన్ సృష్టిస్తాడో చూసేద్దాం. తిరకాసానియా, తిరకాసానియా. బాబోయ్. Hey bro, how are you? Yo. What man? You funny? Chill bro. Hey Chiquita. యోగన్న ఏం దట్టా చూస్తున్నావా? నేనే తిరకాసుని. తిరకాసానియా నువ్వేనా? ఐ యామ్ కాసు, తిరకాసు. వారిని ముసలోడికి దసరా పండుగ అన్నట్టు ఆ యాసం ఏటనియా? ఇక రోజు దసరా పండగే.
దసరా ఒకటే కాదు, దీపావళి, సంక్రాంతి, ఉగాది, హోలీ, నాగుల పంచమి, రథ సప్తమి, మాస శివరాత్రి, అన్ని పండగలు నావే. హే, హే, హే. అసలు నీ ఏజ్ ఏంటి, గేజ్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేటి? జోగన్న, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా. ఏటా ఇంపార్టెంట్ విషయం? చెప్పు చెప్పు. న్యూస్ లేదు, న్యూస్ సెన్స్ లేదు. నేను రిపోర్టర్ జాబ్కి రిజైన్ చేస్తున్నా. రిజైనా? ఎందుకనియా? నేను మళ్ళీ 30 ఏళ్ల కుర్రాడిలా మారబోతున్నా. ఏంటట 30 ఏళ్ల కుర్రోళ్ళ మారిపోతున్నావా? యా, ఐ విల్ బి యంగ్ బాయ్ వెరీ సూన్. తెల్లారి గట్ల కళ ఏమన్నా వచ్చింది ఏంటి? కల కాదు జోగన్న, నిజమే. మళ్ళీ నిండు యవ్వనం తెచ్చేసుకుని గర్ల్ ఫ్రెండ్స్ తో పబ్బుల్లో ఎంజాయ్ చేస్తా. బైక్ మీద రై 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 అని దూసుకుపోతా. ఏటి మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? నాకేటి అర్థం కావట్లేదు. జోగన్న, నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళాలా. వయసు మెడిసిన్ తెచ్చుకోవాలి. వయసు మెడిసిన్? అవునా? నిజమా? అది ఎప్పుడు వచ్చింది? ఎక్కడ అమ్ముతున్నారన్నయ్య? ఏపీలో అమ్ముతున్నారంట కదా. ఏపీలోనా? ఎక్కడ? మెడికల్ షాప్లోనా? మెడికల్ షాప్ లో కాదు జోగన్న, బ్రాందీ షాప్ లో. బ్రాందీ షాప్ లో. బ్రాందీ షాప్లోనా? అదేంటది బ్రాందీ షాపులో అమ్మడం ఏంటి? అది అక్కడే దొరుకుతుంది జోగన్న. నేను ఒక 10 బాటిల్స్ తెచ్చుకుంటా, నీకు కూడా కావాలంటే చెప్పు, ఒక 10 బాటిల్స్ తీసుకొస్తా. ఊరికానియా, ఆ మందు తాతి ఎవరిని వస్తుందని ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను జోగన్న? వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సార్ చెప్పారు. కావాలంటే ఒక్కసారి నువ్వు కూడా చూడు. చూపించు. చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం చూసావు కదా, నమ్మకం వచ్చింది కదా. ఓ అమ్మో, నాకు టైం అయిపోయింది, ఇక నేను వెళ్తా. వాని దుంపదేగా, ఆయన బాబు గారు పాలన మీద వేసిన సెటైర్ అది నమ్మి నువ్వు నిజంగానే బాటిల్ తెచ్చుకొని తాగావంటే అంతే సంగతులు, అంతే. ఏంటది? రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సారు చెప్పింది సెటైరా? నిజం కాదా? ఆ మందు తాగితే యవ్వనం రాదా? ఆ మందు తాగితే యవ్వనం తిరిగి రావడం కాదు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతావు. నేను ఇంకా ఆ మందేసి యంగ్ బాయ్ లాగా మారిపోయి ఫ్రెండ్స్తో గోవా టూర్ వెళ్ళాలని ప్లాన్ కూడా చేసుకున్నా, అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా నయ్యం పిల్లని చూసి పెళ్లి చేసుకుందామని ఆలోచించలా. ఎక్కడ పెళ్లి జోగన్నా? అప్పటి నుంచి స్టెప్పులేసి ఒళ్ళు హోనమైపోయింది. అసలు ఏందని ఆ మందు కదా? వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ మందు తాగితే ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని బాబు గారు ఎన్నికల ప్రచారంలో డప్పు కొట్టుకుంటూ తిరిగారు. ఇప్పుడు సేమ్ అదే మందు అమ్ముతున్నారంట. మరి అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తే ఇప్పుడు తాగితే క్షీణించకుండా యవ్వనం వస్తుందా అని రాసమల్లు గారు వేసిన సెటైర్ అన్నమాట అది. మొత్తానికి మందు బాబుల్ని భలే బాల్ తాగొట్టిచ్చాడు కదా నా బాబు గారా. మరి ఏతనుకున్నావు? దట్ ఈజ్ బాబు గారు టాలెంట్, సత్తా. చేసిన ఆవిడ చాలు కానీ ఇంకా ఆఫీస్కి వచ్చాయి. ఏందో గోవా టూర్ క్యాన్సిల్ అయింది, పబ్బులు కబ్బులు క్యాన్సిల్ అయిపోయినాయి. ఏందో అంతా నా బ్యాడ్ లక్. ఇవి ఇవాళ పొలిటికల్ పంచులు, మాటల తూటాలు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.